రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యపు వెలుగులోంచి మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 94వ కీర్తన 14వ చరణము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుడు తన ప్రజలకు ఏమి చేస్తాడు, దేవుడు తన ప్రజలను ఏ విధంగా చూస్తాడు అని మనం చూసినట్లయితే ఆయన ప్రజలను ఎడబాయువాడు కాడు. దేవుడు తను ఎరిగినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, తనని నమ్మినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవిత ప్రయాణంలో అనేక మంది మనకి పరిచయము అవుతూ ఉంటారు. అనేక మంది వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉంటాయి. అయితే మనము కొంతమంది వ్యక్తులతో ఒకసారి మంచి సంబంధాలు కలిగి ఉంటాం. మళ్ళీ ఇంకొక టైంలో వారిని దూరం పెడతా ఉంటాం. అంటే మన జీవిత ప్రయాణంలో కొంతమందితో కలిసి ఉంటాం, కొంతమందిని విడిచిపెడతా ఉంటాం. ఇలాగా మన పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అవసరాలను బట్టి కొంతమందిని కలుపుకుంటూ, కొంతమందిని విడిచిపెట్టుతూ అలాగా మనము జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్న మనము కొంతమంది ఆయా సమయాల్లో కొంతమందిని విడిచిపెడుతూ ఉంటాం, కొంతమందికి దగ్గరవుతూ ఉంటాం. మనుషులమైనటువంటి మనము ఈ విధంగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. ఆయన ఎంత మాత్రము కూడా ఆయన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా జీవించవచ్చు. కానీ ఆయన ఎంత మాత్రము మనల్ని ఎడబాయువాడు కాడు. ఎలాంటి మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం, వాటిని బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను ఎడబాసాడు, దేవుడు నన్ను మరిచిపోయాడు అని మనము ఆలోచిస్తూ ఉంటాం. అది ఎంత మాత్రము నిజము కాదు. మన పరిస్థితులు ఒక్కొక్కసారి అలానే అనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన ఎంత మాత్రము కూడా ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎడబాసేవాడు కాదు. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశ్యములు వేరు, దేవుని ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశ్యములు వేరు. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము కూడా మనల్ని దేవుడు ఎడబాసాడు అనేటువంటి ఆలోచన ఎంత మాత్రమో కలిగి ఉండకూడదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఎడబాసేవాడు కాదు. కాబట్టి మనల్ని ఆయన ఎంత మాత్రమో విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనము ఆయన యందు నమ్మకం వారిగా ఉండాలి. ఆయన యందు విశ్వాసము ఉంచేవారిగా ఉండాలి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లుగా, ఆయన మన పట్ల మనల్ని మనతో ఆయన నడుస్తున్నట్లుగా మనము కూడా ఆయనతో నడుచువారిగా ఉండాలి. ఆయన మనల్ని విడిచిపెట్టలేనప్పుడు మనము కూడా ఆయన్ని విడిచిపెట్టకూడదు. మనం అనుకోవచ్చు, నేను ఎలా విడిచిపెట్టేస్తున్నానని. ప్రార్థన చేయకపోవటం ద్వారా ఆయన మనకు దూరం అవుతూ ఉన్నాడు. వాక్యము చదవకపోవటం వల్ల ఆయన మనకి దూరం అవుతూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేస్తూ ఉన్నవేమో. ఒకసారి ఈ మాటలేటన్న మనమందరము కూడా ఆయన మనల్ని ఏ విధంగా అయితే ఎడబాయట్లేదో కూడా ఆయన్ని ఎడబాయకూడదు. అంటే ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన సన్నిధిలో వాక్యం చదువుతూ ఉండాలి. ఆయనకు దగ్గరగా మనం ఉన్నట్లయితే ఆయన ఆయన మనల్ని ఎడబాయడు. మనము ఆయన్ని ఎడబాయము. ఎవరు నా యందు అంటుకట్టబడతారో వారు ఫలిస్తారు. మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి అంటే ఆయనతో మనము ఎడబాయని ప్రేమ కలిగి ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.